సరే ఫోన్ వచ్చింది కదా, నేను రూమ్ లో వెయిట్ చేస్తాను. ఓకే మాట్లాడు. హలో నాన్న, ఎలా ఉన్నావురా? నేను బాగున్నామ్మా, నువ్వెలా ఉన్నావే? ఏం బాగలేదా నా బాగు. నీకేమైంది అమ్మా? ఉన్నారే వాళ్ళకేం లక్షణంగా ఉన్నారు, నేను బాగలేను. ఏమైంది నీకమ్మా? ఏమైందంటావేమ్రా, వయసు పెరిగే కొద్దీ పని చేసుకోలేకపోతున్నాను, ఓపిక లేకుండా పోతుంది. అందుకే నీకు తొందరగా పెళ్లి చేసేద్దామని. నాకే అమ్మా పెళ్ళి? నాకోని సరే పిల్లని లక్షణంగా ఇస్తారు ఎవరెవరు, నువ్వు పెళ్లి చేసుకుంటే. యాదగిరి తగలబెట్టామమ్మా. అందంగా కనపడాలంటే ఏం చేయాలరా? ఏం లేదురా, నేను చేసేది నువ్వు చేయి. నువ్వేం చేస్తున్నావురా? నాకన్నా దరిద్రంగా ఉండే వాళ్ళ మధ్యలో నేను తిరుగుతున్నా, బట్ వాళ్ళతో పోల్చుకుంటే నేను బెటరే కదా. ఇప్పుడు నేను తిడుతున్నావు, పొడుగు పోగొడుతున్నావరా? అలా ఏం లేదురా. సరే ఈవినింగ్ అవుతుంది, తినేసి పడుకుందాం పద. మే పిల్లలు స్కూల్ టైం అవుతుంది, లేయమంతా. ఈ పాప ఆడుండేటి వాడే పెట్టింటుంది. ఏంది ఉండదు. మే అగ్గిపెట్టి ఆడుందే, మండలా అయితే. మమతా లేయి, మేనే పూజ చేసుకొని పోవాలా నేను? నాకు బాగాలేదు ఈరోజు, పని అంతా నువ్వే చేసుకొని పో ఈరోజు ఒకటి. అట్టి పని అన్నా చేస్తురా? బయట తినేసిపో, నాకు ఓపిక లేదు. ఏందో ఈ పాప అయితే. పద్దన్నే లేమంటే లేదు, ఏం మంచి ఏమో. నాకు పడిన పని అంతా నాకే చెప్తా ఉంటుంది రోజు. మిమ్మల్ని అడుగురా, నన్ను అడుగుతావు వచ్చి నువ్వు? నాకు కూడా కాఫీ పెట్టుకొచ్చేవా? మన ఇంత మనం కాకూడదు మమతా. నువ్వు కాఫీ తాప, నువ్వు తాతనుగా అయితే నీ తెచ్చిస్తాగా. ఇద్దరా నానే ఒకసారి సర్దుకొని తాగు. తాగేరా ఉంది తాగు. మే పొంగల్ చేసినాను, పొంగలి చట్నీ చేసినా తినండి. లేరా నువ్వు స్కూల్కి పోదుకో. ఎట్లా ఉండరు ఇద్దరే, నా పని నేను పోయిస్తాను. అక్క అదే డిష్ కలెక్షన్ కావాలన్నారు కదా అక్క, వచ్చినాము. అక్క డిష్ బిగిస్తా అన్నాం కదా అక్క, తినండి అక్క.
ఇంకా వస్తాను చూడక అన్న ఇంకా వస్తాను చూడక ఇది 1406 పెట్టుకుంటే తెలుగు ఛానల్స్ వస్తాయి చూడక ఇంకేంటి వస్తాయని ఇక్కడ నుంచి పెట్టుకోండి వస్తాయన్న అన్ని. ఎన్ని ఛానల్స్ వస్తాయన్న? మొత్తం తెలుగు ప్యాకేజ్ అంతా వస్తుంది అక్క. వస్తాయన్న. ఆ. నెలకి ఎంత కట్టాలన్నా? ఇంకా నెలకు 250 రూపాయలు. అన్న అయిపోయింది. సరే అక్క ఏమన్నా రాకపోతే మాకు ఫోన్ చేయండి అక్క. సరేలేదన్నా. అంత అయిపోయింది. క్యారీ బాక్స్ బ్యాగ్లోనే ఉందిలే. లోపల ఇదే బా ఎండలో మండిపోతుంది. ఏమొత్తివా? పని అయిపోయిందమ్మా ఎండ కదా. బా ఏం చేసినావు తినేకి? ఏందన్నా ఏం చేస్తావు? పొద్దున్న ఏమో జమ్మంగా పోతావు, కాయగూరలు లేవు, ఏం లేవు, ఇంట్లో సరుకులు లేవు, పోయి తీసుకొద్దాం పదాంపా. ఎంత కష్టపడితే ఇంకా చేయకపోతే ఎట్లా? అంటే ఏమీ లేదు, ఏం చెయ్యాలా? ఏం డబ్బులు ఇచ్చిపోలే, ఏమీ చేయలే. యాటికే? నా ఫ్రెండ్స్ అందరికి మంచి స్టైల్ డ్రెస్సులు ఉన్నాయి, నాకు స్టైల్ డ్రెస్సులు తీసుకొస్తున్నారా? ఆడ వచ్చిండేది 250 ఇచ్చిండేడా స్టైల్ డ్రెస్సులు కావాలంట. ఏ రాను అన్నం తిన్నిరా, కష్టపడేవానికి తెలుస్తుందాడా? మళ్ళా నిన్నులేరా? అది లెక్కలేదు పో. మమ్మీతో చెప్తాను నీ కథ. ఈ 200తో వాళ్ళకి డ్రెస్సులు తేళ్ళు, కాయగూరలు తేళ్ళు, ఇంటి రెంట్ ఎట్ట కట్టాలి ఏంది బాబు అయితే. ఎంత కష్టపడి నేను చేస్తా అంటే వీళ్ళకైతే ఇంట్లో తిని కూర్చుండే వాళ్ళకి వీళ్ళకి తెలుస్తుందే నా బాధలో. మా అర్థమే చేసుకుని ఇంట్లో అయితే. మీ బట్టలు కొనిమంటే తీసుకుంటా అన్నాడు. బట్టలు తీసుకురాలేడు, ఇంట్లో సంపాదించకి చేత కాదు, ఏంటికి చేత కాదు. ఏంటి చేసుకున్నాడు ఏం కథ? పెండ్లి పిల్లాడికి ఒక డ్రెస్ కొని రాలేడు మంచిది, అమ్మమ్మతోనూ తాతతో తిప్పిత్తలేరా, అయిపో తీసిలేడు కానీ అయిపో చేత పాత కాదు కానీ రానేనా. బుద్ధుంటే పెళ్ళే చేసుకోకూడదు. ఇన్ని అగసాట్లు ఉంటాయని అనుకుంటే నేను అసలు పెళ్ళే చేసుకోను. అమ్మ ఇంట్లో ఏం పని పడలేదు, అన్నీ నాతోనే చేపిస్తారు. కానీ కష్టపడిపోయేస్తే కూడా ఇంట్లో కూడి చేసే కూడా లేదు. మనుష్యానికి బ్యాచులర్గా ఉన్నప్పుడు బాగా నిమ్మలంగా తిని నిమ్మలంగా అనుకుంటా అంటే అమ్మ ఈ సముద్రాన్ని తెచ్చు కానీ బా సంసారం మటుకు ఈదలేము సామే. ఏమైందిరా? ఫ్యూచర్ నాకు అర్థమైందిరా. నీకుందిరా, నీకు